బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తే నేను ఉమ్మడి జిల్లా హెల్పింగ్ నేచర్ అవార్డు గ్రహీతని. వ్యవసాయం చేస్తామంటున్నారు. చంద్రబాబు వస్తే వ్యవసాయం దండగా అనే వ్యక్తి అధికారంలో ఉన్నాడు. అందుకనే రైతులకి గిట్టుబాటు ధర లేకుండా పోయింది. అటు మామిడి రైతుల దగ్గర నుంచి ఇటు మిర్చి రైతుల దాకా రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి ఆయన పరిపాలన ఏం చేశాడని ఇవాళ ఆ వాదనలో విత్తడానికి ముందెత్తుంటమే కానీ ఆయన విత్తడానికి ముందెత్తుగా ఏదో ఒక అడ్డపొల్ల వేద్దాం చూపిద్దాం అంటున్నాడు. ఆయన 100 కేసులు ఉన్నాడు. ఆయన చంద్రబాబుని విమర్శించే సత్తా ఆయన దగ్గర ఉందా? ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర కల్పించట్లేదని మాట్లాడడం ఆయన కల్పించాడా? చంద్రబాబు చేశాడా? ఈ రోడ్ల శిథిలావస్థకు తీసుకొచ్చాడు. డ్రైన్లు లేవు. ఇప్పుడు సాగరకు పో, ఏడకన పో, కంటి సూపు మోర ఏడ కాలంలో ఆడ పగలు కొట్టి నీళ్ళు పొర్లించుకెళ్తున్నాయి. అబ్బా నువ్వు కింద కూర్చున్నా బాధ ఏంది? ఇప్పుడు ఆడ పడితే ఆడ ఆ డ్రైన్లు తవ్వబట్టే కదా. ఏ సిటీలో కూడా ఏ పల్లెటూరుకు కూడా బంధాలు కూడా తెగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ 5 సంవత్సరాలు కనుక ఉండాడితే అసలు నీ ఊరికి నా ఊరికి సంబంధాలే ఉండేవి కాదు. ఇవన్నీ కాదు బాబా. సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు. అప్పు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం తప్పితే అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి మంచి మాట చెప్పాడు. అది మంచి మాట అనుకుంటున్నాడు. కొన్ని వేల కోట్లు దోసుకున్నావు, అప్పు తెచ్చాను ప్రజలను పోషిస్తున్నాడు. ఏంది నువ్వు దేశ విదేశాలకు దాటేసుకున్నావు కదా, అది తప్పు కదా, అది నేరం కదా. ప్రజలను పరిపాలించాల్సినాడు. రపాలు గపాలు ఏంది గముకులు ఏంది? నువ్వు రాజకీయ నాయకుడువా? రాజకీయ నాయకుడు అయితే అటు చేయరు. సాత్వికం. నీ బాబు చంద్రబాబు అసెంబ్లీ నువ్వు అనుకునేవాళ్ళు, బాయ్ అనుకునేవాళ్ళు. దాన్ని ఆసరాగా తీసుకో. ఛాలెంజ్కి చెబుతున్నా. నవ్వుకునేవాళ్ళు. ఆయన పెద్దవాడిని, ముసలోడు. ఆయనకి ఎందుకు రాజకీయం? నువ్వు ముసలోడు కావా? నువ్వు అట్నే ఉంటావా? చెప్పు. నువ్వు ఉడుకు రక్తంగా ఉడుకు ఎగురులు ఎగురుతున్నావు. నీ ఊడు నీకు ఓటేయడు. దానిలో సమస్య లేదు. ఏంది ఎస్సీ లేరు, బీసీ లేరు. చట్టాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన చట్టాన్నే విమర్శించి రాపా ఏంది పోలీసు వ్యవస్థను అంతా చేతి కింద పెట్టుకొని మిమ్మల్ని అజ్జాత్తాన్ని మిమ్మల్ని అందరూ అంటున్నాడు. బట్టలు తీసి ఈయన పరిపాలించుకుంటాడా? రేపు ఆ వ్యవస్థ లేకపోతే ఈయన భూమి మీద నిలబడగలుగుతాడా? పోలీసు వ్యవస్థ ఉండాలి. ఆ రోజు సవాంగ్ కూడా రైతుల పాదయాత్రలు నేను శాంతి భద్రతలు కాపాడలేను అన్నాడు. అభినవ పాలన స్విచ్ ఇచ్చా. చేయలేనప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళని నీ పదవి తీసుకునే బాధ్యత తీసుకునేటప్పుడు ఢిల్లీలో వాగ్దానం చేశావు, ప్రమాణకం చేశావు, అందరికీ రక్షణ కల్పిస్తానన్నావు, సమన్యాయం చేస్తానన్నావు. ఇదేనా శాంతి భద్రతలు కాపాడలేనంటావా? నువ్వు అసలు ఇప్పుడు లేదు. రిజైన్ చేయి, జనం మెచ్చుకుంటారు. లేకపోతే ట్రాన్స్ఫర్ చేసుకో, జనం మెచ్చుకుంటారు. అంటే మొన్నట్లో రిజైన్ చేసి పక్కకు తప్పుకున్నాడు. ఇప్పుడు అసలు శాంతి భద్రతలు అదుపులో లేవు. మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అంటున్నారు. రాజ్యాంగం నడిచేది ఆయన చెప్పుకోవడానికి, తిరగటానికి ఓళ్ళలో కూడా పాలు వెళ్ళి చంద్రబాబు ఓపెన్గా వెళ్ళిపోతున్నాడు దారిని పడి. ఆయన పోవాలంటే నీ సైడ్లు పట్ల కట్టాలి. ఏంది చెట్టు చేమ ఉంటే అన్ని కట్ చేయాలి, అన్ని తిరగేయాలా. అట్లా జరుగుతుందా? చంద్రబాబు వస్తున్నాడంటే ఏ పట్ల కట్టేది లేదు. మామూలుగా నిలిపోతాడు. సాదా పీపుల్ లాగా నిలిపోతాడు. ముఖ్యమంత్రికి ఆ లక్షణాలు లేవులే. ఆయన చేసేది కదా, సచ్చేది కదా. కళ్ళు మూసుకోండి, మళ్ళీ నేనే వస్తాను అధికారంలో ఏట్లోకి వచ్చేది అవన్నీ చెప్పుకోవటానికి. ప్రజల్ని భ్రమిస్తున్నాడట, నమ్మిస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు. చంద్రబాబే అభివృద్ధికి బాటలు వేయగలిగిన సత్తా ఉంది. 1000 కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు. నువ్వు నాణ్యంగా చేసావా? దాచుకో అమ్మఒడి, జేజీవాడి అవి పెట్టావు. అయాలా బటన్ నొక్కి పేద ప్రజలకే పంచాలంటున్నాడు. పడిపోయే స్కూళ్ళకి కూడా రంగులు రాపించావు. పడిపోయే స్కూల్కి పిల్లలు లేని స్కూళ్ళని గుర్తించాలి కదా. పిల్లలు లేనప్పుడు దాని కెపాసిటీని బట్టి మార్పు చేయాలి కదా. పిల్లల్ని పడిపోయే స్కూల్ పాసి బట్టి రాగి చెట్లు మొలిచినట్టు కూడా రంగులు రాపించావు, బిల్లులు ఇచ్చావు. అది దాచుకోవడం నీ పర్సెంటేజ్ ఇస్తే నువ్వు చేసింది. అసలు అది అంతా కాదు. ఆయన చెబుతుంది ఏంటంటే, నేను బటన్ నొక్కి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాను. కూటమి ప్రభుత్వం వచ్చి ఏమి ఇవ్వట్లేదు అంటున్నాడు. అవి చెప్పుకోవడానికే కానీ ఏమీ అందిస్తాడు ఆయన. అందించిందంతా ఏ పూట తిని ఆ పూట మర్చిపోయే పనులే కానీ శాశ్వతానికి ఏం శ్రీకారం చుట్టాడు? ఈ ఊరికి ఆ ఊరికి బంధాలు ఏం చూపించాడు? ఈ ఊరికి ఆ ఊరికి రాకపోకలు ఏమంటాయి? ఏంది ఇంకా అట్నే ఉంటే అంతా అధోగతి పాలైపోయేది. ఏంది చట్టాన్ని కూడా అసలు గుర్తించకుండా ఏకపాలన. ఆయన బొమ్మ వేసుకునేది తాత ముత్తాతల నాడు ఉంటే ఆస్తుల మీద పేస పుస్తకాల మీద ఈయన బొమ్మలతో పేస పుస్తకాలు రావాలన్నా? అది తప్పు కదా. నువ్వు ముఖ్యమంత్రి 4 ఏళ్ళు ఉంటావు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి వస్తావు. ఏంది మళ్ళీ నువ్వు ఉంటావో ఊడిపోతావో తెలియదు. నీ బొమ్మ వేసుకునేది ఎందుకు? చంద్రబాబు వేసుకున్నాడా? 4 పీరియడ్లు పరిపాలించాడే. ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రిలో వేసుకురా భారతదేశంలో? దాన్ని ఛాలెంజ్గా చెబుతా.
భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా భూమి మీద బొమ్మల రైతు పాస్ పుస్తకం మీద ఆయన ముద్రేసి ఎవరికైనా ఉండే చూసి ఏ రాష్ట్రంలో అయినా ఎన్ని కాదు బాబాయ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు, మళ్ళీ నేను వచ్చి గాడిని పెట్టాలంటున్నాడు. ఆయన పెట్టేదే ఆయన గాడి తప్పించింది అలా గాడికి తీసుకొస్తా ఫోర్స్ చేస్తున్నాడు. సాధ్యమైతే అంటారా మరి చంద్రబాబు నాయుడు? సాధ్యమైద్ది. ఆయన చంద్రబాబుని నమ్మితే మాత్రం ప్రజలు అసలు సుందరంగా చేస్తాడు. హైదరాబాద్ దాన్ని బాబులాగా చేస్తాడు. గొంతులో ఊపిరి ప్రజల కోసమే సేవ చేస్తాడు. దాని సమస్య లేదు. ప్రజల కోసం కాదు, తన కొడుకు అభివృద్ధి కోసమే చేస్తున్నాడు అనేది మరి వైసీపీ నాయకులు అంటున్నారు కదా. వాళ్ళు చెప్పుకుంటారండి, దానిలో తప్పు లేదు, చెప్పుకో. కానీ రపరపలు అంటే దౌర్జన్యానికి ముందుకు రండిరా ఎగబడండి అని చెబితే అది న్యాయమా? అది చట్టమా? అది సినిమాలో డైలాగ్ చెబితే తప్పే ఉంది అంటున్నాడు కదా. సినిమాలో రపరప శాంతియుతంగా జీవించండి అయ్యా, వచ్చే ఎలక్షన్లో మనం గెలుస్తాము అని అటు చెప్పుకో. తిరుగు ప్రజల్లో దమ్ము లేక ప్రజలు లేక ప్రజల మధ్య పోవాలంటే వేల పోలీసులను తెచ్చుకునేవాడు, వేల మంది పోలీసులు. ఇప్పుడు అసలు కొత్తంటే కనుక వేల మంది జనాలు వస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయలేక పోలీసులు మామిడికాయలు బత్తాలు తీసుకొచ్చి రెడీలో పెట్టి ఏంది మూమెంట్ రానిచ్చి అవంతా దాన్ని పోసి కారుతో తొక్కిచ్చాడు. అందరికీ తెలుసు, యావత్ భారతదేశానికే తెలుసు, రాష్ట్రానికే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు. మరి వాళ్ళ సమస్యలు తీర్చడానికి వెళ్ళింది అక్కడికి. సమస్యలు తీర్చాలంటే మామిడికాయలు తెప్పించి కూలిచ్చి జనాన్ని తీసుకొచ్చి ఆడ జనాన్ని నిలబెట్టి కిరాయి ఇచ్చే వాళ్ళందరూ వచ్చింది కాదనను. వాళ్ళందరూ కిరాయికి వచ్చిన వాళ్ళు మామిడికాయలు పోసి తొక్కించడం ఒక దృశ్యంలాగా చూపించాలని. ఈ చంద్రబాబు టైంలో ఆయన టైంలో ఏమైనా మేలు చేశాడా ఆ మామిడికాయల వాళ్ళకి? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇది సరిపావలా ఇచ్చి రైతులను ఆదుకుంటుంది. మామిడికాయలని రైతులను అందరిని ఆదుకుంటుంది. ఎంపీ గారు కూడా చెప్పాడు రాత్రి, ఏంది రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుంది ఢిల్లీ నుంచి. నా వల్లే నేను వెళ్ళటం వల్లే రాష్ట్ర ప్రభుత్వం కథలకు వచ్చి చేసింది అంటున్నాడు మరి జగన్మోహన్. ఆయన చెప్పుకుంటాడండి, చెప్పుకో ఇసుడు మాటలు చెప్పుకో, కానీ దౌర్జన్యం రఫలాడించండి నేనుండాను అని ఏంది ప్రజలకు హామీలు ఇస్తే ఏంది ఈ కొరకారు వేసి ఎగబట్టమే కదా. ఇవన్నీ ఏముంటాయి? ఈ బిల్డింగ్లు ఉంటాయా? అంతా శూన్యమేగా. ఎందుకురా మనకెందుకురా ఎవడు కాడు కొడుతున్నాడు? ఆకలి సాగులతో అల్లాటమే రాజ్యం. ఎందుకు మనం చేసి పండించే ప్రయోజనం ఏంది అని నిరుత్సాహపోతాడు. అంతుంటేనే కదా మనిషి బతికేది. మరి ఓవరాల్గా ఏమంటారు మరి? జగన్మోహన్ రెడ్డి అయితే చాలా గట్టిగా చెబుతున్నాడు నేనే వస్తాను అధికారంలో, కానీ ఆయన జీవితంలో రాలేడు. జీవితంలో పాదయాత్రకు వస్తానంటున్నాడుగా. మరి పాదయాత్ర పోలీసు యంత్రాంగం సెక్యూరిటీ పట్టుకొని ఏదో జనానికి కూలిచ్చి కిరాయి ఇచ్చి అప్పుడు పెట్టుకోవాలా అటు పెట్టుకొని తిప్పుతాడు. అంతేగాని రక్షణ ఫుల్ రక్షణ పెట్టుకొని ఏంది కిరాయి ఇచ్చి జనసమూహాన్ని పెట్టుకొని తిరుగుతాడు. అంతేగాని చంద్రబాబులాగా ఓపెన్గా రమ్మనాథ్ రాలేడు. అంత భయం ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి లేకనే ఆ భయం. రావడానికి సంబంధం ఏముంది అసలు? భయం ఏంది? ప్రజల్లో అసూయితుంది, నీకు తెలియదు. ఆ కడపాళ్ళే చెప్పేవాడు ఆయన దౌర్జన్యం తట్టుకోగల భూమి కొట్టటమేను లోన పోయి మా ఇంటి వాళ్ళకి వెళ్ళి వేస్తామయ్యా నీదేను ఓటు అని చెబుతాము. కడపాళ్ళు చెప్పారు, నా సాక్షాత్ కడపాళ్ళు చెప్పారు, చెప్పారు. లిక్కర్ స్కామ్లో మళ్ళీ అరెస్ట్ అయితే కనుక రాజీనామా చేయబోతున్నారని ఒక వార్త వస్తుంది. మరి రాజీనామా చేసే పరిస్థితి ఏంటంటారు? ఏంది ఎవరిది? ఈ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే అది నెగ్గలేంలో ఎడితిరిగి వాపస్ ఫాలో అవుతుంది. దానికి ముందు పవర్గా రాజీనామా చేసేవారని ప్రజలకు చెప్పుకోవటానికి, ఏంది ప్రజలకు చెప్పుకోవటానికి మేపాని కోసం. అంతేగాని వాళ్ళు సాధించేది ఏమీ లేదు. ఆ 10 మంది లేకపోయినా పరిపాలన నడిచిద్ది. ఏంది ఆ 10 మంది ఉన్నా ప్రతిపక్షంలో కూడా కూర్చోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయిపోయి ఇది ఇబ్బంది అని చెప్పలేకపోతున్నాడు, అసెంబ్లీకి పోలేకపోతున్నాడు. ఇంక దేనికి మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవటానికి? అది తప్పు, అది కరెక్ట్ కాదు. అభివృద్ధి చేయాలంటే చంద్రబాబే సాధ్యం. దాన్ని సుందరంగా హైటెక్ సిటీ దాన్ని బాబులాగా చేస్తాడు. ఆయన ఓపికొన్నంత వరకు ప్రాణం గొంతులో ప్రాణం ఉన్నంత వరకు దానిలో సమస్య లేదని నేను గర్వంగా చెబుతున్నాను.